రైట్ మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణం చల్లబడింది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ములుగు, హనుమకొండ, జనగామ జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో వరి, పత్తి పంటలకు కోలుకోలేని దెబ్బ పడింది. మరోవైపు మార్కెట్లకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్లు అందించాలని మార్కెట్ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలను చేశారు. అలాగే వరి, మొక్కజొన్న కోతలు నిలిపివేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లు సూచనలు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ఏంటి ప్రస్తుతం పంటల గురించి, అంటే రైతుల గురించి ఎలాంటి సూచనలు చేశారు అధికారులు? నిన్న మొన్నటి వరకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ జిల్లాల్లో కనపడింది. కానీ తాజాగా నిన్న రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. పత్తి పంట కావచ్చు, వరి పంట మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది. చేతికొచ్చినటువంటి పంట ఇలా తడిసిపోతే ఎట్లా అంటూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఒకవైపు అధికార యంత్రాంగం మోంతా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ రివ్యూ మీటింగ్లు కొనసాగిస్తూ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి రైతులను కావచ్చు, అధికారులను, ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ జిల్లా కలెక్టర్లు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం నుంచి ఇంకా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం నేపథ్యంలో కూడా అధికారులు కావచ్చు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, చెరువులు, కుంటలు కావచ్చు, వరద, వర్షం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలకుర్తి, నెల్లికుదురు, తొర్రూరు, మిగతా మండలాల్లో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతం రామన్నగూడ, ఏటూరునాగరం, వాజేడు, పేరూరు, వెంకటాపురం సంబంధించిన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా అలసత్వంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి గోదావరి వరద వైపు వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇటు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ మార్కెట్కు తరలించినటువంటి వరిధాన్యం తడవకుండా తప్పకుండా టార్పలిన్లు అందించాలంటూ కూడా కలెక్టర్లు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 2-3 రోజుల పాటు కూడా వరి కోతకు సంబంధించినటువంటి ఆ పనులను నిలిపివేసుకోవాలని అధికారులు సూచించారు. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా రైతులు ఎవరు కూడా పనులను కొంత విరామం తీసుకోవాలి. తర్వాత వరి కోత కావచ్చు, పత్తి పంట ఏరడం కావచ్చు, అవన్నీ తీసుకోవాలంటూ కలెక్టర్లు సూచించినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ కలెక్టర్లు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు, ఎక్కడా విద్యుత్ సరఫరా లేకుండా ఉండేటువంటి అంతరాయం కనపడితే వెంటనే విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు స్పందించి మరమ్మతులు చర్యలు తీసుకోవాలంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు మోంతా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్పీడీఎస్ఎల్ అధికారులు కూడా ఈ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ ప్రకటించినటువంటి పరిస్థితి. తప్పకుండా ఎక్కడెక్కడైతే విద్యుత్ స్తంభాలు విరిగేటువంటి ప్రాంతాలు కావచ్చు, చెట్లు విరిగేటువంటి ప్రాంతాలలో విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఎప్పటికప్పుడు విద్యుత్ సంబంధించినటువంటి అంతరాయం లేకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 2-3 రోజుల పాటు వారికి సెలవులు లేకుండా రద్దు చేస్తూ ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉండాలి. ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, ఎక్కడైతే విద్యుత్ అంతరాయం కలుగుతుందో ఆ ప్రాంతాలలో తప్పకుండా విద్యుత్ అధికారులు పర్యవేక్షించి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ సీఎండీ వరుణ్ రెడ్డి ఒక ఆదేశించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకు, వరి పంటకు సంబంధించిన రైతులైతే ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనపడే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.